మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. మంచితనాన్ని, శాంతియుతాన్ని బోధించిన మహాశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువు అని వెల్లడించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నేడు ఘనంగా నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి క్రిస్మస్ పండుగ సందర్భంగా ముందస్తుగా నిర్వహించే సెమీ క్రిస్మస్ సంబరంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మరియు నెల్లూరు జిల్లా క్రిస్టియన్ చర్చిల సెక్టార్ బిషప్ ప్రకాశం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని చర్చిలకు సంబంధించిన 600 మంది పాస్టర్లు మరియు సంఘ పెద్దలు పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు ఎలీషా కుమార్, జాన్, ప్రదీప్ మరియు నియోజకవర్గంలోని క్రిస్టియన్ సోదరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు నిర్వహించిన అనంతరం పాస్టర్లను సన్మానించి వారికి క్రిస్మస్ పండుగ సందర్భంగా నగదు మరియు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ శాంతి దూతగా సన్మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని, మన జీవిత లక్ష్యాన్ని ప్రజలకు ప్రబోధించిన మహాశక్తివంతుడు యేసుక్రీస్తు ప్రభువని, వారి జీవితం అందరికీ ఆదర్శంగా నిలవాలని తెలుపుతూ నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని, కోవిడ్ లక్షణాలు వ్యాప్తిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలుపుతూ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియపరిచారు. ప్రతి సంఘాపని జీవితంలో ఈ క్రిస్మస్ దినాన్ని సంతోషం నియోజకవర్గంలో వారి పరిస్థితులు ఉంచుమని, దీవించుమని, ఆశీర్వదించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దిస్ ఒకేషన్ మన ఆత్మకూరులో క్రిస్టియన్స్ అందరికీ విష్ యూ వెరీ వెరీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా మన క్రిస్టియన్ బ్రదర్స్తో క్రిస్మస్ సెలబ్రేషన్స్, ప్రీ సెలబ్రేషన్స్ అన్ని మండలాల నుంచి పాస్టర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, అతి ముఖ్యంగా చీఫ్ గెస్ట్గా రెవరెండ్ బిషప్ ప్రకాశం గారు, మిగతా ముఖ్యమైన చర్చెస్ గురించి ఫాదర్స్ కానీ అందరూ పాల్గొని ప్రోగ్రామ్ని మంచి సందేశం ప్రజలందరికీ పంపించారు. ముఖ్యంగా 25th డిసెంబర్ గుడ్ గవర్నెన్స్ డే అని చెప్తూ ప్రజలు ఏ విధంగా ఓటు హక్కు యూజ్ చేసుకొని ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలని చెప్పేసి సందేశం ఇస్తూ ఈ క్రిస్మస్కి అందరూ సుఖంగా ఉండాలని, కరోనాల వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ చెప్తూ, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ మన ఆత్మకూరు కానీ క్రిస్టియన్ పాపులేషన్ కూడా దాదాపు 10,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. పాస్టర్స్ అయితే 260 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ఇంపార్టెంట్ డేకి సెలబ్రేషన్గా వాళ్ళతో పాటు కూడా వాళ్ళ సంతోషం పంచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టి పాస్టర్స్కి ఒక మెసేజ్ ఇచ్చి మన బిషప్ ద్వారా కూడా ఈ మెసేజ్ అందించేటట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ రేపు జరగబోయే వాళ్ళ సొంత చర్చెస్లో ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటికీ మేము కూడా భాగస్వామిగా ఉండి ప్రజలందరికీ ఒక మంచి సందేశం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టామండి. చాలా బిషప్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. మిగతా ప్రజలు కూడా, పాస్టర్స్ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఇంత ఘనంగా సక్సెస్ చేయడానికి కార్యక్రమం కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తూ నా పేరు డాక్టర్ కలవేలి ఎలీషా కుమారు, ప్రధానమంత్రి నూతన పదవి సూత్రాల అమలు కమిటీకి జిల్లా సభ్యునిగా ఉంటున్నాను. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో సేవ చేస్తున్న దైవజనులకు మన ప్రియతమ శాసనసభ్యులు
శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారు ఫ్రీ క్రిస్మస్ సంబరాల సందర్భంగా మంచి సందేశాన్ని, మంచి విందును, వాళ్ళకు బహుమానాలు అందజేయటం జరిగింది. ఆత్మకూరు చరిత్రలో ఇది మొట్టమొదటిసారి వైభవపేతంగా ఈ సంబరాలు జరిగాయి. ఈ యొక్క మంచి అవకాశాన్ని క్రైస్తవ సమాజానికి ఇచ్చినందుకు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.